ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో 2 రోజులు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్ ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడుతుందని చెప్పు. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ గంగా. అదేనా ఇది? సరే వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, బాయ్ డాడీ. వెళ్ళొస్తాను. బాయ్. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. ఆ, లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ, కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసావు, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళంట. ఎక్కడ చూశానప్పా? ఆ, అదే, ఉండవయ్యా. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా. అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు, మరి ఇంత తెల్లగా ఉన్నారా? మాకు బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? కోలాగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడ? నో! ఒరే కోలా, ఏదిరా డబ్బు? నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా, ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావానే చెప్పేది విను. ఏంట్రా ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు, నన్ను అప్పుల పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. ఈయన పిచ్చిని పిచ్చేస్తాడు. రిపోర్ట్ ఇచ్చేస్తాం. పట్టుకోండి. తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. తీసుకెళ్ళి. అమ్మా, తొందరగా. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి 2 పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్ సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది.
ఎవరినో ఇప్పటికైనా తెలిసిందా? నీ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు, ఎక్కడికి? సౌమ్య, ఏమైంది? నాగరాజ్, త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య, మహేష్, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచినీళ్ళు తాగు. మహేష్, రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరంలో నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. ఓ We are from పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు, మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరికి 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును, వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి, మరొక ముఖ్యమైన విషయం. మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి.